హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిగో వ్లాగ్స్. ఈరోజు మనం కర్ణాటకలో ఉన్న ఒక చాలా బ్యూటిఫుల్ ప్లేస్కి వచ్చాం. చూస్తుంటే టెంపుల్ లాగా ఉంటుంది, కానీ ఇక్కడ స్పిరిచువల్గా కాకుండా సైట్ సీయింగ్ కోసం కూడా చాలామంది వస్తారు. ఈ ప్లేస్ పేరు నిసర్గధామ గోల్డెన్ టెంపుల్. కూర్గ్ ట్రిప్కి వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ ఈ ప్లేస్ని విజిట్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ టెంపుల్ హిస్టరీ ఏంటి, ఇక్కడికి ఎలా రావాలి, టికెట్ ఎంత, లోపల ఏముంటుంది, ఏం చూడొచ్చు, ఫోటోగ్రఫీ ఎలౌడా లేదా, అన్ని డీటెయిల్స్ మీకు చూపిస్తా. వీడియో కంప్లీట్గా చూడండి. ఇప్పుడు ఇక్కడికి ఎలా రావాలో చెప్తాను. నియరెస్ట్ సిటీ మడికేరి అంటే కూర్గ్. సో కూర్గ్ నుండి అప్రాక్సిమేట్లీ 35 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. మైసూర్ నుండి ఆల్మోస్ట్ 90 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఓన్ వెహికల్ అయినా, బైక్ అయినా, క్యాబ్ అయినా ఈజీగా రీచ్ అవ్వచ్చు. మనకి గూగుల్ మ్యాప్స్లో సింప్లీ గోల్డెన్ టెంపుల్ కూర్గ్ అని సెర్చ్ చేస్తే చాలు. ఫ్రెండ్స్, గేట్ దగ్గర నుండి ఎంటర్ అయ్యాక ఫస్ట్ ఇంప్రెషన్ మాత్రం సూపర్ ఉంటుంది. మనకి ఇండియాలో ఉన్నట్టు కాకుండా వేరే కంట్రీలో ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది. ఆర్కిటెక్చర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. కలర్ఫుల్ డిజైన్స్, టిబేటియన్ స్టైల్ బిల్డింగ్స్, హ్యూజ్ ప్రేయర్ హాల్స్ అన్నీ చూస్తుంటే చాలా యూనిక్ ఎక్స్పీరియన్స్గా ఉంటుంది. ఫోటోగ్రఫీ లవర్స్కి ఈ ప్లేస్ హెవెన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు కొంచెం హిస్టరీ గురించి మాట్లాడుకుందాం. ఈ ప్లేస్ ఒరిజినల్గా నామ్డ్రోలింగ్ మాంటెసరీ అని పిలుస్తారు. ఇది ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ టిబేటియన్ బుద్ధిస్ట్ మాంటెసరీలో ఒకటి. 1960స్లో ఎస్టాబ్లిష్ చేశారు. థౌజండ్స్ ఆఫ్ మాంక్స్ ఇక్కడ స్టడీ చేస్తారు. వరల్డ్లో ఉన్న టిబేటియన్ కల్చర్ని ప్రిజర్వ్ చేయడానికి ఈ మాంటెసరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అందుకే ఇండియాలోనే కాకుండా ఫారిన్ టూరిస్టు కూడా ఇక్కడికి వస్తారు. ఎందుకు గోల్డెన్ టెంపుల్? చాలామంది డౌట్ పడతారు, గోల్డెన్ టెంపుల్ అంటే అమృత్సర్ లాగా గోల్డ్తో కట్టారా అని. యాక్చువల్లీ కాదు ఫ్రెండ్స్. లోపల ఉన్న హ్యూజ్ గోల్డెన్ బుద్ధ స్టాచ్యూస్ వల్ల ఈ ప్లేస్కి గోల్డెన్ టెంపుల్ అని పాపులర్గా నేమ్ వచ్చింది. టూరిస్ట్ అందరికీ ఈజీగా ఐడెంటిఫై అవ్వడం కోసం గోల్డెన్ టెంపుల్ అని పిలుస్తారు. ఫోటోగ్రఫీ లవర్స్కి ఈ ప్లేస్ పర్ఫెక్ట్. మార్నింగ్ టైంలో వెళ్తే న్యాచురల్ లైటింగ్ చాలా బాగుంటుంది. బిల్డింగ్ ఫ్రంట్ సైడ్లో ఫోటో సూపర్ వస్తాయి. డ్రోన్ యూజ్ చేయాలంటే లోకల్ రూల్స్ చెక్ చేసుకోండి. మొబైల్ ఫోటోగ్రఫీకి మాత్రం చాలా బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ దొరుకుతాయి. ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్కి పర్ఫెక్ట్ లొకేషన్. ఇక్కడ థౌజండ్స్ ఆఫ్ మాంక్స్ ఉంటారు. వాళ్ళ డైలీ రొటీన్ చాలా డిసిప్లైన్డ్గా ఉంటుంది. స్టడీ, మెడిటేషన్, ప్రేయర్స్, కల్చరల్ యాక్టివిటీస్తో బిజీగా ఉంటారు. మనం విజిట్ చేసినప్పుడు కొన్నిసార్లు మాంక్స్ ప్రేయర్ సెషన్స్ కూడా చూడొచ్చు. అది చాలా యూనిక్ ఎక్స్పీరియన్స్గా ఉంటుంది. బెస్ట్ టైం టు విజిట్. బెస్ట్ టైం అంటే అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు. క్లైమేట్ సూపర్గా ఉంటుంది. మార్నింగ్ 9 to 11 మధ్య లేదా ఈవినింగ్ 4 తర్వాత విజిట్ చేస్తే కంఫర్టబుల్గా ఉంటుంది. సమ్మర్లో కూడా విజిట్ చేయొచ్చు, కానీ ఆఫ్టర్నూన్ హీట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఫ్రెండ్స్, నా పర్సనల్ ఒపీనియన్ చెప్పాలంటే కూర్గ్ ట్రిప్లో మిస్ చేయకూడని ప్లేసెస్ లిస్ట్లో ఇది డెఫినెట్లీ ఉంటుంది. ఆర్కిటెక్చర్, కల్చర్, ఫోటోగ్రఫీ స్పాట్స్, పీస్ఫుల్ అట్మాస్ఫియర్ అన్నీ కలిపి కంప్లీట్ ప్యాకేజ్ లాగా ఉంటుంది. ఫ్యామిలీతో వచ్చినా ఎంజాయ్ చేస్తారు, ఫ్రెండ్స్తో వచ్చినా ఎంజాయ్ చేస్తారు. సోలో ట్రావెలర్స్కి కూడా సూపర్ ప్లేస్. ఫ్రెండ్స్, ఈ ప్లేస్లో నాకు నచ్చిన బిగ్గెస్ట్ థింగ్ ఏంటి అంటే సైలెన్స్. సిటీ ట్రాఫిక్, నాయిస్, స్ట్రెస్ అన్నీ మర్చిపోయి అట్మాస్ఫియర్ ఎంజాయ్ చేయొచ్చు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈవెన్ స్పిరిచువాలిటీ మీద ఇంట్రెస్ట్ లేకపోయినా ఆ ఆర్కిటెక్చర్ అండ్ ఎన్విరాన్మెంట్ కోసం ఈ ప్లేస్ పక్కా విజిట్ చేయొచ్చు. ఇక్కడ మనం ఏం చూడొచ్చు అంటే గోల్డెన్ బుద్ధా స్టాచ్యూస్, టిబేటియన్ ఆర్కిటెక్చర్, మాంటెసరీ క్యాంపస్, మాంక్స్ అండ్ మాంక్స్ డైలీ యాక్టివిటీస్, ప్రేయర్ హాల్స్, కలర్ఫుల్ పెయింటింగ్స్, బ్యూటిఫుల్ గార్డెన్స్, పీస్ఫుల్ అట్మాస్ఫియర్. ఈ టెంపుల్కి ఎంట్రీ ఫీ అంటూ ఏమీ లేదు. ఇట్స్ ఫ్రీ. కాకపోతే మనం లోపలికి వెళ్ళడానికి స్లిప్పర్స్ ఆర్ షూస్ వేసుకోకూడదు. సో లెఫ్ట్ సైడ్లో ఉన్న స్లిప్పర్ స్టాండ్లో మనం 3 రూపీస్ పే చేస్తే పర్ పేర్ వాళ్ళు పెట్టుకుంటారు. చూడండి ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో. ఈ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ వాళ్ళకు సంబంధించిన టిబేటియన్ కల్చర్ యొక్క
స్టాచ్యూస్ ఉంటాయి. మనం ఈ టెంపుల్కి విజిట్ చేసేటప్పుడు దారిలో అన్ని టిబేటియన్ కల్చర్ హౌజెస్, టిబేటియన్ టెంపుల్స్ అండ్ టిబేటియన్ సంబంధించిన రెస్టారెంట్స్ ఉంటాయి. మీకు రెస్టారెంట్స్లో ట్రై చేయాలనుకుంటే టిబేటియన్ ఫుడ్ అవైలబుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, మనం లెఫ్ట్ సైడ్ నుండి కానీ రైట్ సైడ్ నుండి కానీ లోపలికి వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మెయిన్ ప్రేయర్ హాల్లోకి వెళ్దాం. డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తే ఫస్ట్ సైడ్ చూసి షాక్ అవుతారు. ముందే హ్యూజ్ గోల్డెన్ స్టాచ్యూస్ ఉంటాయి. స్టాచ్యూస్ హైట్ చూస్తేనే వావ్ అనిపిస్తుంది. వాల్ పెయింటింగ్స్, కలర్ఫుల్ ఆర్ట్ వర్క్స్, సీలింగ్ డిజైన్స్ అన్నీ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. ప్రతి ఇంచులో క్రాఫ్ట్స్మెన్షిప్ కనిపిస్తుంది. ఇప్పుడు టెంపుల్నంతా ఒక లుక్ వేసేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది మన నిసర్గధామ గోల్డెన్ టెంపుల్ ఎక్స్పీరియన్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అంటిల్ దెన్, టేక్ కేర్. జై హింద్. ఫ్యామిలీ వాక్స్ సైనింగ్ ఆఫ్.